దసరా శరన్నవరాత్రోత్సవాల చివరి రోజున విజయదశమి రోజున మధ్యాహ్నం పూట్ల దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవం ఉంటుంది. దుర్గమ్మ వారికి సంబంధించినటువంటి ఉత్సవ విగ్రహాలు మల్లేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వెళ్ళి ఆ పక్కన ఉండేటటువంటి డౌన్లో ఉండేటువంటి మల్లేశ్వర స్వామి ఆలయానికి అక్కడ ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాలతో బ్రాహ్మణ వీధిలోకి వచ్చి ఊరేగింపుగా అక్కడ జమ్మి పూజ అవి చేసి ఆ తర్వాతన తీసుకొచ్చి తెప్పోత్సవం చేస్తారు. హంసవాహనం రూపొందిస్తారు. కృష్ణానదిలో హంసవాహనం మీద విహరిస్తారు. వేద మంత్రోచ్చారణల మధ్యన 3 సార్లు కృష్ణానదిలో హంసవాహనం తిరుగుతుంది. అయితే ఆ తర్వాతన మళ్ళీ తీసుకొచ్చిన తర్వాతన విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు. అక్కడ ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ SHO ఎవరైతే ఉంటారో ఒకప్పుడు సబ్ ఇన్స్పెక్టర్లు, ఆ తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్లు. సబ్ ఇన్స్పెక్టర్ పూజ చేస్తుంటే భార్యాభర్త, సర్కిల్ ఇన్స్పెక్టర్ పక్క నుంచి వాళ్ళు ఎందుకు అంటే అప్పుడు SHO అంటే SI, ఆ తర్వాత SHO అంటే CIలు అయ్యారు. ఇప్పుడు మరి ఎట్లా ఉందో తెలియదు, DSPని పెట్టారు లేకపోతే అట్లాగా. ఎవరైతే SHO ఉంటారో వాళ్ళు పూజ చేస్తారు భార్యాభర్త కూడా అక్కడ. ఆ తర్వాత మళ్ళీ కొండపైకి ఊరేగింపు జరుగుతుంది. ఇది విజయదశమి రోజున విధానం. ఇప్పుడు మరి కృష్ణానది వరదలు మామూలుగా 12 అడుగుల మేర ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఎప్పుడు నిల్వ ఉంటుంది నీళ్లు, లైక్ VTPS కోసం అని చెప్పేసి ఎప్పటి నుంచినో పెడుతోంది. అది 15 అడుగుల దాకా వెళ్ళి వాటరు కిందకి పెద్ద ఎత్తున వరద పోతూ ఉన్నటువంటి సందర్భం, వరదలు అట్లా వాటర్ ఫ్లో ఉన్నటువంటి సందర్భంలో తెప్పోత్సవాలు ఆపుతారు. ఒక్కోసారి ఏం చేస్తారంటే తెప్ప ఎక్కిచ్చేసి దించేస్తారు అక్కడ పూజ చేసేసి, తిప్పరు. ఎందుకంటే తెప్పోత్సవం జరిగేటప్పుడు ఒక పెద్ద స్టీమర్ లాంటి దాని మీదన అంటే బలకట్టు లాంటిది, పెద్ద బలకట్టు లాంటిది అనుకోవాలి, లేకపోతే పెద్ద స్టీమర్ అన్న దాంట్లో ఈ హంసవాహనం ఇదంతా కూడా హంసవాహనం కింద డిజే చేస్తారు. దాంతోపాటు అటొక 2 ఇటొక 2 ఉండాలి ఈ పెద్దవి స్టీమర్లు. ఎందుకంటే ఈ మళ్ళీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళలో అంటే యాక్చువల్గా అయితే ఒకప్పుడు పాలసీ ఏంటంటే మేము మొదట్లో జర్నలిజం ఫీల్డ్లో ఉన్నప్పుడు చూసింది, ఆ ఏరియా ఎమ్మెల్యే ఆ తర్వాతన మంత్రి వీళ్ళకి అవకాశం ఉండేది. ఇప్పుడు వచ్చేటప్పటికి విపరీతమైన ప్రెషర్ ఉన్నటువంటి సందర్భంలో మరి ఏం చేస్తారు అన్నది చూడాలి.